దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీరు అంటే ఈ వారం రోజులు ఎంత కష్టపడి వాక్యాన్ని చదివారు కదండి. చదివి ఇక్కడ చెప్పగలిగారు. అంటే వాక్యం అంటే వాళ్ళకి భయం ఉంది, దేవుడు అంటే భయం ఉంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు చదువుకుంటూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఇదే విధంగా ఉంటే నేను చెప్తున్నాను కదండి, ప్రతి వారం మీరు ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు హల్లెలూయా. ఇది నాది, ఇది మీది, దేవుడిచ్చింది మీ కృపను బట్టి. ఎవరైనా సరే మేమేమీ చెయ్యట్లేదు, మేము మా పని చక్కగా దేవుడి పని చేసుకుంటున్నాం అని అన్న ప్రతి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీరు వాక్యం చెప్పండి, దేవుడు అది ఆశీర్వదిస్తాడు. ఎంత ఈరోజు మీరు ఎంత కష్టపడి దేవుడి మాటలు నేర్చుకున్నారో. నాకు మేమేమి చేయట్లేదు, మేము పరిశుద్ధంగా జీవించడానికి రెడీగా ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని ఎవరో గుర్తించట్లేదు, మేము మారడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మీరు వాక్యాన్ని పంచుకోండి. ఎక్కడ మీకు అవకాశం ఇవ్వకపోయినా, వెలివేసినా, ఏదైనా అన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు పంచుకోండి. అంటే దేవుడు మీ ప్రేరేపణ కలిగి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడ దేవుడు ఎవరిని పట్టబడతాడో, ఎవరితో మాట్లాడతాడో మనకి తెలీదు. సో ఆ ఒక్క మార్పు ఈరోజు ఇది మీకు ఒక సందర్భం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన మాటని మీరందరూ కూడా ఇలాగే పంచుకుంటూ ఉండాలని. అలాగే ఇప్పుడు 6వ మాట 7వ మాట చూసాం కదండి. జస్ట్ కొద్ది క్షణాలు మీరు ఇంకొక ఓపిక పట్టండి. చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు నేర్చుకోకుండా వెళ్ళకూడదు అసలు. అయితే ఆయన వచ్చిన పని మాత్రమే పూర్తయింది. అయితే ఆయన రావడానికి ఉన్న ప్రణాళికకి, ఆయన వచ్చిన టైంకి ఈ 6వ మాటతోటి ఎంత ముడిపడి ఉందంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుంచి 27 వచనాలు త్వరగా చదవండి అమ్మా. దానియేలు గ్రంథం వచ్చునని సమయమున మొదలుకొని అభిషక్తుడును అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా. ఒక్క నిమిషం అమ్మా, అక్కడ చదవండి మళ్ళీ ఒక్కసారి. అధిపతి అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని. తర్వాత 62 వారములు ఏంటంట మరలా ఎన్ని వారాలకి? 62. గుర్తుపెట్టుకోండి, 62 7 వారాలు మొత్తం కలిపి ఎన్ని? 70. ఇంకొక వారం ఉంది, చదవండి అమ్మా. పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం. హల్లెలూయా. చూడండి, అభిషక్తుడు అంటే కింద 1లో ఉంది, ఏంటది? మెస్సయ్యా. సో దానియేలు గ్రంథం ప్రవచనం ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది. ఎలాగా? ఇప్పుడు ఎన్ని వారాలు ఇచ్చాడు మనకి? 70 వారాలు. అంటే వారానికి ఎన్ని రోజులు? కాదు, 7 సంవత్సరాలు. వారానికి ఎన్ని? 7 సంవత్సరాలు. 70 × 7 ఎంత? 490 సంవత్సరాలు. ఎన్ని? ఎలా వారానికి 7 సంవత్సరాలు అంటే సంఖ్యాకాండం 'సంఖ్యాకాండం చూడండి, అక్కడ 7 వారాలు. అక్కడ ఐగుప్తు ఇజ్రాయేలు ప్రజల్ని దేశమునకు సంచరించి చూడమని ప్రజలు సంచరించమని వెళ్ళి చూసి రమ్మని మోషే వెళ్ళి, ఎరికో కాదు, మోషే ఆ కానాను దేశం చూడమని పంపిస్తాడు. అయితే యెహోవా ఆజ్ఞిస్తాడు అనమాట. ఏమని? చూడండి, నేను చెప్తాను అది ఎగ్జాక్ట్ గా మీకు. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం.
సంఖ్యాకాండం 40 దినములు చూడండి, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి తిరిగి వచ్చిరి. చూచి తిరిగి వచ్చిరి. ఇక్కడ ఒక నిమిషం, ఎవరు తిరిగి వచ్చారు? ఎవరైతే మోషే ఆజ్ఞాపించాడో మీరు వెళ్ళి ఆ 12 గోత్రములు వెళ్ళి కానాను దేశం ముందు వెళ్ళి అది ఎలా ఉందో చూసి రమ్మన్నాడు. ఎన్ని రోజులు వాళ్ళు వెళ్ళారు? కానీ వాళ్ళు వెళ్ళి చూసి రమ్మన్నారు. చూసి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు తిరిగి వచ్చారు? 40 రోజులు. ఇది ఎవరు చెప్పారు ఈ 40 రోజులు? బాగా గమనించ, ఎవ్వరో చెప్పలే. నిన్ను ఇప్పుడు ఇండియా వెళ్ళి 10 రోజుల్లో రమ్మంటే నువ్వు 20 రోజుల్లో వచ్చావంటే నీకెవరు చెప్పినట్టు? నీ పని. గమనించండి, 40 సంవత్సరములు వాళ్ళని ఎందుకు నడిపించాడు? ఈ 40 ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు వెళ్ళి సంచరించి చూసిన దేశానికి ఎన్ని రోజులు వెళ్ళి చూసి వచ్చారు? వాళ్ళు 40 రోజులు చూసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 40 రోజులు చూసొచ్చి వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళందరూ అక్కడ చూసి రమ్మంటే మోషేకి చూసి రమ్మని చెప్తే ఆ దేశం ఎలా ఉండాలని చెప్తే వాళ్ళు చూసింది ఏంటంటే ఆ దేశాన్ని పరిశీలించండి, ఆ దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశంలో ఏమేమి ఫలాలు ఉన్నాయో చూడండి, అందులో ఉన్న ఫలాన్ని తీసుకురండి, అందులో ఉన్నాయన్నీ చూడండి అని మోషే చెప్పి పంపించాడు. వీళ్ళేం చూసి వచ్చారు? అవన్నీ చూసొచ్చి వస్తూ ద్రాక్ష ఫలాన్ని కోసి అక్కడ ఏం చెప్పారంటే మహాయోధులు ఉన్నారో, మేము వాళ్ళనే జయించలేము, వాళ్ళని మేము గెలవలేము అని అక్కడి నుంచి వార్త తీసుకొచ్చారు. ఇక్కడ చూసి రమ్మని పంపించిందంటే నీకు ఆ ప్రదేశం ఎలా ఉంది, మనకిచ్చిది దేవుడు ఎంతటి పవిత్రంగా ఇస్తున్నాడు అనేది చూసి రమ్మన్నారు వాళ్ళని. అక్కడ చూసి రమ్మంటే వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఏం చేశారు? అవమానపరిచారు. ఏమని? అక్కడ మనం నగ్గలేము, వాళ్ళు మనకన్నా బలులుగా ఉన్నారు, మనకన్నా పెద్దగా ఉన్నారు, వాళ్ళని మనం నమ్మలేము అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 13:1-2 చదవనమ్మా. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. మనుషుల్ని పంపమని యెహోవా ఆజ్ఞిస్తే మోషే మనుషుల్ని పంపాడు. అది ఎవరిని పంపాడు? ఒక్కొక్క గోత్రంలో కింద ఉంటది, మీరు చదవండి. పితరుల గోత్రంలో నుంచి ఒక్కొక్కడు ప్రధాన యాజకుడే వెళ్ళాలంట. అంటే ఎంతమంది వెళ్ళారు? 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారు. అందులో కాలేబు, యెహోషువ మాత్రమే ఇద్దరే ఉన్నారు. మిగిలిన 10 మంది ఏం చెప్పారు? ఆ దేశం గురించి చూడండి, అక్కడ ఉన్న పరిస్థితిని ఏం చూడమన్నాడు? ఈ దేశము సంచరించుటకై ఇప్పుడు మీకు ఎందుకు 1 సంవత్సరం 1 దినము వాళ్ళ 40 రోజులు ఎందుకు ఇచ్చాడంటే అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 34వ వచనం. సంచరించి 40 దినముల లెక్క ప్రకారం 1 దినానికి ఎన్ని సంవత్సరం అంట? 1 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు? కరెక్ట్. ఏం దోషం అంటది? మీ దోషము శిక్షకి. ఇప్పుడు మోషే వాళ్ళనే దేవుడు ఆ 40 సంవత్సరాలు ఎందుకు పంపించాడు? 6 రోజులు వెళ్లాల్సిన దాన్ని 40 రోజులు ఎందుకు పంపించాడంటే నిన్ను వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను నీకు, ఇప్పుడు చూడండి, మీకు దేవుడు డబ్బులు కట్టి ఒక వీసా ఇచ్చాడు. వీసా ఇచ్చి యథావిధిగా వీసాకి వెళ్ళే దారిలో ఎవడో కనపడి నీకు ఇంకా తక్కువకి వస్తుంది అన్నాడు అనుకుందాం. ఓకే, నీ పని నీకు చేస్తే నీకున్న జ్ఞానానికి నీకు అన్ని జ్ఞానం ఇచ్చి కరెక్ట్గా అక్కడికి వెళ్ళావు, మధ్యలో ఎవడో తగిలి నీకు ఇంకా తక్కువకి వస్తుందని ఏదో అన్నారు అనుకుందాం. మీకేమనిపిస్తుంది? సరే చేసేయండి అంటాం. సో నీకు ఇంకా సిలువయ్యే పని మధ్యలో ఎవరో తగిలి నిన్ను ఆపితే, సో ఆ పని అవ్వకపోతే నువ్వేం ఫీల్ అవుతావు? నేను ఆల్రెడీ నీకు చెప్పాను, కానీ నువ్వేం చేసావు? మధ్యలో ఆగిపోయావు. సో ఇప్పుడు తప్పు ఎవరిదే? మనది. అంటే మనకు తెలుసు కదా, మన మీద మనకు నమ్మకం ఉంది కదా. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండి నిన్ను వెళ్ళి సంచరించి చూడమంటే వాళ్ళు వెళ్ళి ఏం చేసి వచ్చారు? 40 రోజులు అన్ని చూసొచ్చి అక్కడ ఏమి ఎత్తుకారు? తప్పులు ఉన్నాయని ఎత్తికారు. సో 40 సంవత్సరాలు శిక్ష చేసింది, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. దేవుడు 40 సంవత్సరాలు ఇవ్వలేదు. దేవుడు ఐగుప్తులో నుంచి 40 సంవత్సరాలు నడిపించాడు. దేవుడు నడిపించలేదు. హల్లెలూయా. దేవుడు నడిపించలే. నువ్వు వేసుకున్న శిక్షకి నీకు 40 సంవత్సరాలు పట్టింది.
సో నువ్వెళ్ళి దేశాన్ని సంచరించి చూసి రమ్మన్నప్పుడు నువ్వు యథావిధిగా వెళ్ళి ఇక్కడ కర్టీన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అనే చెప్పాలి. ఆ ఇంట్లోకి వెళ్తే సతీశాన మమ్మల్ని కొట్టేస్తాడో, సతీశాన మమ్మల్ని తిట్టేస్తాడో చూసి రమ్మన్నారు అంతే. సతీశాన ఎలా ఉంటాడో తెలుసుకుని రమ్మన్నారు అంతే. సో కానాను దేశంలో ఉన్న శత్రువుల గురించి తెలుసుకు రమ్మన్నాడు అంతే. వాళ్ళు బలవంతులు, మేము నగ్గలేము, వాళ్ళు ధైర్యవంతులు, మనం వెళ్తే ఓడిపోతాం. అది మనం ఏ పని చేస్తున్నామో ఆ పని చూసుకుని వస్తే దేవుడు కరెక్ట్గా దాన్ని నడిపించుడు. ఆ 40 రోజుల్లో ఇవ్వాల్సింది 6 రోజుల్లో ఇద్దుడు. కానీ వాళ్ళ 40 రోజులకి ఎన్ని రోజులు శిక్ష పడ్డారు? ఇప్పుడు 40 సంవత్సరాలు. 49 సంవత్సరాల్లో యెరూషలేము కట్టబడింది. ఎక్కడ? నెహమ్యా దగ్గర యెరూషలేము కట్టబడింది. అది ఫుల్ఫిల్ అయింది. నెహమ్యా 4వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయంలో 15వ వచనం ద్వారా నెహమ్యా కట్టబడ్డాడు అనమాట. ఫుల్ఫిల్ చేసాడు. కరెక్ట్ గా 49 సంవత్సరాల్లో కట్టాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు 62. 62 × 7 లెక్కండి, 434. దేవుడు రాకడ ఎప్పుడు జరిగింది? 400 ఏళ్ళ తర్వాత 434 సంవత్సరాలు బతికారు ఆయన. హల్లెలూయా. అభిషక్తుడు వచ్చాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 434. ఇంకెంత సంవత్సరం బాకీ ఉంది? 70 సంవత్సరంలో 62 దేవుడు వచ్చాడు. ఇప్పుడు సమాప్తం చేశాడు. ఆయన పని ఫినిష్ చేశాడు. ఇంకొక సంవత్సరం బాకీ ఉంది. అంటే మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 1 సంవత్సరం బతుకుతాం. అదేంటి మీరు ఆ 1 సంవత్సరం అని మీరు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది చర్చ్ పీరియడ్ అనమాట. దీన్నే చర్చ్ ఏజ్ అంటాం. చర్చ్ ఏజ్ అని అనడానికి ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లు పూర్వకాలమందు మనుషులకి తెలియపరచబడలేదు. ఇంకా ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలిన వారై ఉన్నారని అన్నది. చూడండి ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు ఆయన ప్రణాళిక ఏంటంట? మనం రక్షణ పొందాం. ఇప్పుడు మనతో పాటు రక్షణలో ఎవరు రావాలి? అన్యజనులు, యూదులతో పాటు మనం బ్రతకడం, వాళ్ళందరికీ మనందరం ఏమవ్వాలి? వారసులుగా క్రీస్తులో ఉండడానికి ఇప్పుడు ఈ పీరియడ్. ఇంకా 1 సంవత్సరం రాలే. ఆ 1 సంవత్సరం ఇంకా రాలే. ఈ పీరియడ్ ఇప్పుడు చర్చ్ ఏజ్ నడుస్తుంది. చూడండి, అన్ని ఫుల్ఫిల్ అయినాయి. 70 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు యెరూషలేము కట్టాడు. నెహమ్యా ఫుల్ఫిల్ చేశాడు. దాన్ని మళ్ళీ 434 సంవత్సరాలు యేసు ప్రభువారు, అంటే 400 ఏళ్ల తర్వాత, మలాకీ తర్వాత 400 ఏళ్ల తర్వాత అభిషక్తుడు వచ్చాడు. 34 సంవత్సరాలు ఆయన బతికాడు. 33.5 సంవత్సరాలు, 33.4 సంవత్సరాలు ఆయన బతికారు. చూడు, 462 సంవత్సరాలకి ఈ దానియేలు గ్రంథం చెప్పిన ప్రవక్త నోటి ద్వారా పలికిన ఈ 6వ మాట ఆయన వచ్చిన ప్రణాళికకి ఇక్కడ వరకు అయ్యింది. ఇప్పుడు మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, రెండవ రాకడలో ఇప్పుడు వచ్చేది ఎవరు అంటే, ఈ 1 సంవత్సరంలో జరిగేది ఏంటి అంటే, మిగిలిన 3.5 సంవత్సరాల్లో, అంటే 7 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 3.5 ఎవరు వస్తారంట? 666 వస్తాడనమాట. యాంటీ క్రైస్ట్, నేనే దేవుణ్ణి నమ్మించే ఒక సాతాను వస్తాడు. ఆడి మీద ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తు మన అందరి మీద వేస్తాడు. మనం వెళ్తే ఆ గుర్తుంటేనే మనం కొనుక్కోగలుగుతాం. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 13వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. చదవండి. యాంటీ క్రైస్ట్ వస్తాడు అనమాట. 3.5 ఏళ్ళు మనం ఆ బాధలు పడతాం. తర్వాత మనల్ని బాధింపబడి మనందరం బాధలు కనుగొని చివరగా యేసు రాకడ స్టార్ట్ అవుతుంది అనమాట మనల్ని రక్షించడానికి. అప్పుడు ఎవరైతే మొత్తం అందరం కూడా ఆయన దాంట్లో నేనే దేవుడిని నమ్మేసి మొదట 3.5 సంవత్సరాలు వెళ్ళిపోతామో, దాని తర్వాత నుంచి మనల్ని శోధించడం మొదలెడతాడు అనమాట. అప్పుడు దేవుడు మనల్ని విడిపించడానికి ఆ మిగిలిన 1 సంవత్సరం
మిగిలిన ఆ ఒక్క సంవత్సరం మనతో ఉంటాడనమాట, అప్పుడు వస్తాడనమాట. సో ఇది మీరు నేర్చుకుని మీ పిల్లలకి మీ బిడ్డలకి ఇది చెప్పకపోతే వాళ్ళకి తెలీదు. సో దానియేలు గ్రంథంలో ఆయన వచ్చిన ఫుల్ఫిల్మెంట్ ఇప్పటికి 69 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక సంవత్సరం ఉంది. ఇప్పుడు ఒక దినంకి ఇంత ఒక సంవత్సరం, వారానికి 7 రోజులంటే 7 సంవత్సరములు. ఇంకా ఒక్క వారం ఉంది, ఆ ఒక్క వారము 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో 666 వస్తాడు. అది యాంటీ క్రైస్ట్ గా మన మీద పడుతుంది. ఇంకొక సంవత్సరం ఉందన్నమాట. దానియేలు ప్రవక్త చెప్పిన ఫుల్ఫిల్మెంట్ ఈ 40 రోజులు తిరిగింది వీళ్ళ చేసుకున్న శ్రమకే, వీళ్ళ చేసుకున్న పద్ధతికి దేవుడిచ్చిన శిక్ష. అది దేవుడు మోసి నడిపించలేదు. ఎవ్వరు చెప్పిన ఈ వాక్యాన్ని బాగా గమనించండి. దేవుడు నడిపించిన వెంటనే మనం తలకాయ ఊపేడు. దేవుడు నడిపించలే, ఆయన వేసుకున్న శిక్షకి దేవుడు అమలు చేశాడు అంతే. సో ఈ 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారనమాట. అందుకే ఐగుప్తు 40 సంవత్సరాలు పట్టిందనమాట వాళ్ళకి జర్నీ. హల్లెలూయా. అయితే చివరగా ఒక్క 5 నిమిషాలు కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పటి వరకు చదువుకున్న 6 వచనాల్లో అసలు ఎందుకు ఈ ఫుల్ఫిల్మెంట్, ఆయన పడిన బాధ నేర్చుకుని 1 కొరింథీయులు 11వ అధ్యాయం ఎప్పుడు మనం చదువుకునేది చాలా ఇంపార్టెంట్. 11వ అధ్యాయం 21. ఎలా అనగా ఎలాగనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు ఒప్పుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ మేము మీకు అప్పగించిన దాన్ని ఎవరి చేత పొందాడంటే కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు ప్రభువు చేత పొందాడంట. బాగా గమనించండి. ఆయన రాయలే, ప్రభువు చేత పొందాడు. ఎందుకో చెప్తాను కూడా. నెక్స్ట్ చదవండమ్మా. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చాలమ్మా. ఇప్పుడు ఒక రాత్రి రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. ఇక్కడ దేవుడు చెప్పిన మాటే పౌలు కూడా చెప్పాడు. మన వాక్యాన్ని ఇది ప్రతి నెల మొదటి వారంలో మనం చదువుకుంటామా? ఇది రొట్టె బల్లారాధనలో మొదటి చదువుకుంటాం. మొదటిదే ఎందుకు చదువుకుంటాం? ఫస్ట్ వారమే ఎందుకు చదువుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మిగిలిన సంఘాలు 4 వారాలు ఇచ్చేస్తారా? వాళ్ళు 4 వారాలు ఫాలో అయిపోతారు. 2వ వారం ఫాలో అయిపోతాడు, 3వ వారం ఫాలో అయిపోతాడు, 4వ వారం ఫాలో అయిపోతాడు. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు చదివించాను అంటే దేవుడు ఈ ప్రభు బల్లారాధన తీసుకోవడానికి కూడా ఒక రోజు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక వారం ఇచ్చాడు. ఆ వారం దాటి తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలీదు. మనం బైబిల్లో ఉన్నదాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరన్నా మీరు వెళ్ళి మీ చర్చికి వెళ్ళి రేపు పొద్దున ప్రభు బల్లారాధన ఫస్ట్ వారం ఇస్తారని అడగండి. సమాధానం ఈరోజు మీరు నేర్చుకుని మీ హృదయాల్లో పెట్టుకుని అడగండి. సమాధానం చెప్తే అప్పుడు మీరు అడగండి. అప్పుడు ఇది చూపించండి వచనాలు. మీరు ఎలా అలా అంటారో ఏమన్నా అందరూ ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతున్నాను, ఫస్ట్ వారం తీసేసుకుంటున్నాం, మాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయింది, సండే స్కూల్లో అదే చెప్పించారు. మీరు అడగండి. ఇంకొకరు 2 సార్లే అది కూడా ఉంది, బైబిల్లో ఉంది, అది కూడా నేను చెప్తాను. ఆ ఒక్కటి మాట మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి ప్రభు ఇచ్చిన రొట్టెని అపోస్తులైన పౌలు కూడా ప్రభు ఇచ్చిన దాన్నే నేర్పుతున్నాడంట. ప్రభు ఇవ్వలేంది నేర్పట్లే, ప్రభువు దగ్గర పొందింది తిను నేర్పుతున్నాడు. ఇప్పుడు ఏమని? అది విరిచి ఇచ్చాడు. ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, దీనిలోది త్రాగువాడు, ఇది నూతన నిబంధన. పస్కా రోజు రాత్రే కదా, ఈ రోజు నేను నీకు కొత్త నిబంధన నేను సృష్టిస్తున్నానని. ఇంకోసారి ఎప్పుడైనా జరిగింది? ఇంకో వారం. పస్కా రోజు ఒక్కసారే జరిగింది, ఒక్కసారే సిలువ వేయబడ్డాడు, ఒక్క రాత్రే అది జరిగింది. రైట్, ఒక్క రాత్రే జరిగింది. ఆ రాత్రి ఏం జరిగింది అంటే మత్తాయి సువార్త నిర్గమకాండం 12వ అధ్యాయం చదవండి. నిర్గమకాండం ఇది చెప్పి నేను మీకు ఆ వాక్యం చూపిస్తాను. నేను చదువుతానే, బాగా గమని. 12వ అధ్యాయం మీరు రాసుకోండి అవసరం అయితే. చూడండి, మీరు అహరోనులు ఐగుప్తు దశమి నాడు. ఏనాడు? దశమి అంటే అన్ని
10. దశమి అంటే 10. అంటే ఎన్ని రోజులు? 10వ రోజు దశమి నాడు వారు తమ తమ కుటుంబాలు లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లలైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగు వాడును తమ తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన, చూడండి, ఆ నిర్దోష పిల్లకి ఎంత వయసు ఉండాలి? 1 సంవత్సరం ఉండాలంట. 10వ రోజు తీసుకురావాలంట. చూడండి, గొర్రెలలో నుండినైనను మేకలలో నుండినైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు దానిని నుంచుకోవలెను. ఇది అసలైన వాగ్దానం. ఏంటి అంటే, ఏ రోజు? 10వ రోజు తీసుకోవాలి. ఎన్ని రోజులు ఉంచుకోవాలంట? 14 రోజులు. అంటే 10వ రోజు తీసుకుంటే 14వ రోజు ఎన్ని రోజులు ఉంచుకున్నారు వాళ్ళు? 4 days. పామ్ సండే ఎప్పుడు వచ్చింది? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఎన్ని రోజులు ఉన్నాయి మధ్యలో? ఇప్పుడు వాళ్ళు 4 రోజులు ఆ గొర్రె పిల్లని, నిర్దోషమైన గొర్రె పిల్లని, ఏడాదిని పిల్లని ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఆ 4 రోజులు ఉంచడానికి ఏంటి రీజన్? ఏడాది పిల్లని, అది ఎంత ఉంటది? చిన్నది. 4 రోజుల్లో చంపబుద్ధి అవుతుందా? ఎంత ప్రేమిస్తాం దాని ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కడ లేని రాచక మర్యాదలన్నీ చేసేస్తాం. కానీ అది చచ్చిపోతకి వెళ్తుంది. హల్లెలూయా. 4 రోజుల్లో చచ్చిపోక వెళ్తుంది. ఇప్పుడు యెరూషలేముకి ఏ రోజు వచ్చినట్టు? ప్రభువు ఇప్పుడు 10వ రోజు వచ్చాడు. 10వ రోజు యెరూషలేముకి వచ్చాడు. హల్లెలూయా. 10వ రోజు వచ్చాడు. ఎన్ని రోజులు ఇప్పటికి? 4 రోజులు రాత్రితోటి. గురువారం పస్కా రోజు. ఈ 4 రోజుల్లో ఆయన అక్కడ ఏం చేశారు? ఫస్ట్ వసన్నా అని అన్నారు. 3 రోజులు చూసుకున్నారు. వధింపబడడానికి 4వ రోజు సిద్ధపాటు చేశారు. ఇది ప్రణాళిక. ఇప్పుడంట 14వ రోజు. అంటే యెరూషలేము వచ్చింది ఏ రోజు? 10వ రోజు. పస్కా రోజు ఏం జరిగింది? 14వ రోజు. 14వ రోజు ఎవరికి చెప్పాడు? ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్ష రసాన్నే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 14వ రోజు అంటే ఏ వారం తీసుకోవాలి ఇప్పుడు? కరెక్ట్. బల్లారాధన తీసుకోవాల్సింది 2వ వారం. 2వ వారం తీసుకోవాలి. ఎప్పటికి? ఎన్ని రోజులు కూడా చెప్తాను చూడండి. అది ఇప్పుడు గొర్రెలలో నుండినైనా మేకలలో నుండి దాన్ని తీసుకొనవచ్చును. ఇజ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారపు బంధపు వేసి పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలు దాన్ని తినవలెను. ఇదంతా చదివితే ఉదయకాలం ఏమీ మిగల్చకూడదు. మీరు దానిని తినవలసిన విధమేనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కర్రలు త్వరపడుచు తినాలంట. చూడండి, ఒక రొట్టె చెయ్యాలి, త్వరగా చెయ్యాలి. అది మనం అయితే రొట్టె చేయాలంటే కాసేపు నానబెట్టి అది పొంగే వరకు దాంట్లో ఇంకేమైనా ఉప్పు ఇంకేమైనా కలిపేసి దానిపై చేస్తే మనకు రొట్టె వస్తుందని. కానీ అంత టైం ఇవ్వట్లేదు. నేను దేవుడిగా ఉండి నీకు వాగ్దానం ఇస్తున్నప్పుడు, నేను నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? త్వరపడాలంట. హల్లెలూయా. ఇప్పుడు మీ పునరుద్ధానికి దేవుడు మీతో రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? త్వరపడాలంటే ఇప్పుడు ఆయన్ని వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బయటికి రా. ఈ రోజు నేర్చుకున్న 6 మాటల్లోంచి నువ్వేం చేయాలి? ప్రతిదీ నేర్చుకుని మన పొరుగు వారిని క్షమించాలి, మన బంధకాలను విడిపించుకోవాలి. ఆ దానియేలు గ్రంథం 24వ అధ్యాయంలో 6 మాటలే ఉంటాయి. బంధకాలను విప్పుటకు అవన్నీ రాస్తాడు. క్రియలుగా చదవండి. అది 6 మాటలు. విడిపించుటకు క్లారిటీగా రాస్తాడు. ఆ 6 మాటల్లో ఉంటాయి అన్నమాట స్పష్టంగా. అయితే చూడండి, ఇక్కడ నేను ఐగుప్తు దేశమును, చూడండి ఇక్కడ, ఈ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువుల్లో గాని ఇక్కడ చూడండి, మీ తొడుగుకుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు 14వ రోజు చేసిన బలిచ్చిన అర్పణాన్నే దేని కింద పోల్చాడు దేవుడు? పస్కా బలిగా పోల్చాడు. ఇప్పుడు ప్రభు వచ్చిన దాన్ని ఏ రోజు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం చూడండి, 19 20 చదవండి. 19
యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ ప్రకారము శిష్యులు చేసిన ఆ, పస్కాను సిద్ధపరిచి ఏ పస్కానే శిష్యులు చేసిన ఎప్పుడు ఎవరు చెప్పింది? యెహోవా అని చెప్పింది. మత్తాయి సువార్తలో శిష్యులు చెప్పింది పస్కానే సిద్ధపరిచారు. ఆ బలిని ఇప్పుడు పాత నిబంధననే తీసుకొచ్చి డైరెక్ట్ గా ప్రభువులో పస్కానే బలి అర్పించారనమాట. ఆ పస్కా బలిని సిద్ధపరిచారనమాట. ఏ ప్రణాళికలో అయితే పొంగనది ఉండాలో, ఇవన్నీ ఉండాలో అవన్నీ సిద్ధపరిచారనమాట. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మందితో కూర్చున్నప్పుడు ఇప్పుడు 26 చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఏ కొరింథీయుల 1 గ్రంథంలో అపోస్తుల కార్యములు దీన్ని చెప్పాడో ఆ రాత్రి ఇది శిష్యులకి ఇచ్చిన వాగ్దానం అన్నమాట. ఈ వాగ్దానాన్నే చెప్పాడు. అంటే 14వ రోజు 2వ వారము నుంచి 3వ వారం లోపు ఎన్ని రోజులు మనకి? 7 రోజులు. ఆ మాట కూడా ఆ 7 రోజుల్లో 2వ వారం అయినా తీసుకోవచ్చు, 3వ వారం అయినా తీసుకోవచ్చు. కానీ 2వ వారం సిద్ధపడి మీరు ప్రభు బల్ల రొట్టె తీసుకోవడానికి సిద్ధపడిస్తే ఆ 7 రోజులు కూడా మీరు ఎలా ఆచరించాలి? ఆ బల్ల తీసుకున్న తర్వాత 7 రోజులు ఇష్టం వచ్చినట్టు తీసుకుని సోమవారం ఒకలా ఉంటాం, మంగళవారం ఒకలా ఉంటాం, బుధవారం ఒకలా ఉంటాం, గురువారం ఒకలా ఉంటాం, శుక్రవారం ఒకలా ఉంటాం, మళ్ళీ సండే వచ్చినా అలాగే ఉంటాం. కానీ దానికి ఒక ఆ బల్లకు ఒక అద్భుతం ఉందన్నమాట. అద్భుతం ఏంటి అంటే అదే నిర్గమకాండం చూడండి 15వ వచనము. 7 దినములు పులయని రొట్టెలను తినవలెను. ఎన్ని రోజులంట? 7 రోజులు చెయ్యాలంట ఆ పులైనది తిని. అప్పుడు మొదటి దినమున మీ ఎండ్లలో నుండి పొంగినది పారవేయలేను. అంటే ఏ రోజైతే నువ్వు రేపొద్దున్న సండేకి కూడా మీకు ఇది ఇప్పుడు బల్ల తీసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు మీ దగ్గర ఉన్న పాతదంతా కూడా పాపాన్నంతా పాడేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కొత్త నిబంధనలోకి వెళ్తున్నావు, అది ప్రతి నెల చేసేస్తున్నావు, ప్రతి నెల దాన్ని ఆచరిస్తున్నావు. అంటే నువ్వు ఎన్నిసార్లు నీది వదులుకుంటున్నావు, పాపాన్ని పారవేస్తున్నావు. పారవేసి ఆ బల్ల దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని రోజులు అక్కడ మొదటి దినము మొదలుకుని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలులో నుండి అంటే ఈ 7 రోజులు అంట మీరు పులిసింది గనక పొరపాటును గనక తింటే మీరు ఏంటంట? వెలివేయబడతారంట. అప్పుడు చివరగా ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడుకొనవలెను. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ సంఘము 7వ దినమున పరిశుద్ధ సంఘము అంటే మొదటి 2వ వారంలో తీసుకున్న ప్రభు బల్ల ఆరాధన 3వ వారం కూడా తీసుకుని మీరు ఆ ప్రణాళికను ఆచరించాలన్నమాట. సో ప్రభు బల్లనే ఎవరైనా తీసుకోవాలన్నప్పుడు 2వ వారం తీసుకోవాలి. దాని పుల్లెలు గారు చేశారని నేను చేయడం, నేను చేశానని వేరే వాళ్ళు చేయడం, వేరే వాళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయడం. ఒక టైం ఇచ్చాడు. మనం నేర్చుకున్నది ఫాలో అవ్వకూడదు, మనం ఏం నేర్చుకుంటున్నామో దాన్ని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. సో 2వ వారం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 2వ వారమే మనం తీసుకుని ఆ 7 రోజులు ఎంత పరిశుద్ధంగా జీవించి అప్పుడు నువ్వు 3వ వారం తీసుకో. ఒకవేళ నువ్వు తీసుకోవట్లేదు అంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని అప్పుడే తీసుకో. అప్పటి వరకు దాని జోలికి వెళ్ళకూడదు. ఇది ఇంతటి పరిశుద్ధంగా ఉన్న ప్రభు బల్లని నా శరీరం అని చెప్పి ఏదైతే శిష్యులకు అప్పచెంపాడో ఆ శిష్యులే బోధించారు. ఇది అదే మనం 1 కొరింథీయులని చదివేసుకుంటున్నామా, దాని వాల్యూ ఎంత ఉందన్నమాట. సో ఈరోజు మీరు నేర్చుకున్నదే దేవుడు 40 సంవత్సరాలు ఇవ్వలేదు, వాళ్ళ పాపానికి వాళ్ళే శిక్ష అనుభవించారు. ప్రభు బల్ల ఎలా తీసుకోవాలి, ఆయన ఇచ్చింది ఏ సాక్ష్యం చెప్పారు, ఏం అడిగారు, ఏం ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసింది ఏంటి? ప్రార్థన చేసి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? పడుకున్నారు. ఆ శిష్యులు ఏం చేశారు? పడుకున్నారు. మీరు ఒక్క గడి అయినా నా కోసం ఉండలేరా? ఆ గడి అని ఎందుకన్నాడంటే ఒక్క రాత్రిలో నువ్వు ఈ ఐగుప్తు వదిలి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఆ ఒక్క గడియ నేను వెళ్ళిపోతున్నాను. ఆ ఒక్క గడియ ఇజ్రాయేల్ పంపించాడు. ఆ ఒక్క రాత్రి ఈ ఒక్క గడియ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడు. ఆదాము దగ్గర నుంచి దేవుడు దూరం అయిపోయాడు.
గెత్సెమనే తోటలో దేవుడు దూరం అయిపోయాడు. హల్లెలూయా. చూడండి, గెత్సెమనే తోట అంటే నూరే స్థలం. ఏ స్థలం? ఆలివ్ ఆయిల్ నూరే స్థలం. అక్కడ దేవుడు నూరబడ్డాడు, అక్కడ బాధలతో నూరబడ్డాడు. బాధపడడానికి, చింతక్రాంతుడై అయ్యడానికి అని ఉంటుంది అక్కడ. అంటే బాధను చెప్పాడు, లోపల బాధను పడ్డాడు, అక్కడ నూరబడ్డాడు అనమాట. ఆ నూరబడి ఆ స్థలంలో వెళ్ళి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు కూడా వాళ్ళ విశ్వాసం ఏమైంది? పడుకునే ఉన్నారు. ఒక్కడైనా నా కోసం ప్రార్థన చేస్తాడా అని 3 సార్లు వచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో నిన్ను ఒక్కసారైనా ప్రార్థన చేస్తావా మనస్ఫూర్తిగా? ఒక్కసారైనా నా బలిని తీసుకుంటావా అని ఎన్నిసార్లు నీ ఇంటి తలుపు దగ్గర తట్టుంటాడో. అంటాడు కదా, నీ హృదయాన్ని దగ్గర ఉన్నాను నేను, నువ్వు తలుపు తీస్తే నేను వస్తాను అని అంటాడు. అంటే ఎన్నిసార్లు కొట్టుంటాడు. అంతటి విలువ ఉన్న దాన్ని అక్కడికి వెళ్ళి 3 సార్లు చూసొచ్చి ఆ 3 సార్లు వాళ్ళని పరీక్షించాడు అనమాట విశ్వాసానికి. వాళ్ళు ఒక్కడు కూడా చేయలేదు. అదే ప్రార్థన చేసుంటే దేవుడు మొట్టమొదటి మాట చెప్పాడు. ఆ మాట ఎందుకు చెప్పాడో వాళ్ళకి అర్థమైపోతుంది. అదే అధ్యాయం మత్తయి సువార్త 20 అధ్యాయంలో ఒక్క వచనం, మత్తయి 26 చూడండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని ఇక్కడే చెప్పాడు కదా. ఈ చెప్పింది వాడు ప్రార్థన చేస్తుంటే ఇది వాళ్ళకి ఆ ప్రార్థనలో దేవుని చిత్తం తెలిసేది. వాళ్ళు ప్రార్థన చేయకపోవడం వల్ల ఈ చిత్తం వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏం పడ్డారు అప్పుడు? మెలుగుగా లేక శోధనలో పేతురు పడ్డాడు, యాకోబు పడ్డాడు, యోహాను పడ్డాడు. పేతురేమో సిలువ వరకు పిలాతు దగ్గరికి కూడా వెళ్ళి 3 మార్లు చెప్తావన్నాడు, చెప్పాడు. యాకోబేమో శిష్యులతో పారిపోయి ఇంట్లో ఉన్నాడు. యోహాను తర్వాత వచ్చి సిలువ దగ్గర నేను చచ్చిపోయినా పర్లేదు ప్రభు దగ్గరే ఉంటానని ఉన్నాడు. అంటే అక్కడ ముగ్గురు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. అందుకే ఇంకా మీరు పడుకోండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మీరు పాపంలో ఉండండి నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానని దేవుడు ఆదాము హవ్వకి చెప్పాడు. అది ఆ తోటకున్న ఆదాము తోటకి, అక్కడ ఉన్న తోటకి, ఇక్కడ ఉన్న తోటకి గెత్సెమనే తోట అనమాట. గే అంటే నూరడం, షమీమ్ అని ఉంటుంది. షమీమ్ అంటే ఆయిల్ అనమాట, నూనె. సో ఆ తోట ఆలివ్ ఆయిల్ తోట ఏదైతే ఉందో అక్కడ నూరతారనమాట. అది ప్రార్థించుకునే స్థలం దేవుడికి. చాలాసార్లు వాళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళి సెపరేట్గా చాలాసార్లు ఆ స్థలంలోనే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన గది మనకి ఎలాగైతే సింగిల్గా ఉండి తలుపులు మూసుకుని చేసుకోమన్నాడో ఆ ప్రార్థన గెత్సెమనే తోటలో చేశాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన అందుకే అక్కడికి తీసుకెళ్ళి నేను ఈ రాత్రి కాలం ప్రార్థన చేసుకుంటున్నానని దేవుడు చెప్పాడు. ఇది నిన్న జరిగింది. ఆ ప్రార్థనలోనే బాధపడ్డాడో, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఈ బాధ ఎంత భయంకరమో ఆ రాత్రి కాలంలోనే పడ్డాడు. హల్లెలూయా. సో ఎంతటి బాధపడి సిలువ మీద 6 మాటలు కూడా అంత ధైర్యంగా అంత ప్రార్థనలో ఉండడం వల్ల, సో ఆ ప్రార్థన ప్రభువు చేసుకోవడం వల్ల ప్రభువే మనకి రక్షణ ఇచ్చాడు. అందుకే ప్రభు అంటాడు ఆత్మ సిద్ధమే గాని శరీరము సింపుల్. మనకు ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా చర్చికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం బలహీనంగా ఉంటుంది. పోనీ చర్చికి వెళ్ళలేని రోజు ఈరోజు చర్చికి వెళ్ళలేదని పీకుతాం, కానీ ఇంట్లో ప్రార్థన చేసుకునే ఆలోచన నీకు ఏదో సమస్య, ఏదో ఒక శోధన, ఎందుకు నువ్వు మెలకుగా లేవు. ప్రార్థనలో ఉండండి. దేవుడి ఇక్కడ వరకు సిలువ వరకు మనమే తీసుకొచ్చాం. ఇప్పుడు మనల్ని మన సిలువను రక్షించుకోవాలంటే మనం మెలుకు ఉండి ప్రార్థన చేద్దాం. మనం నేర్చుకున్నదే మనం వేరే వాళ్ళకి సువార్తగా చెప్తాం, వాళ్ళని బలపరుద్దాం. దేవుడు మనందరినీ, మన కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా ఎన్ని మాటలు తండ్రి, బిడ్డలు ఎంతో తండ్రి, ఎంతో బాధతో తండ్రి రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రభువా మీరు ఇచ్చిన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు.
వినడానికి ఇచ్చిన చెవులు బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రతి మాటని మా హృదయాల్లో ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు బలపడడానికి సహాయం చేయండి. వాక్యాన్ని విని వాళ్ళు గ్రహించుకునే శక్తిని దయచేయండి ప్రభా. ప్రార్థనలో మెలుగుండే శక్తిని వాళ్ళకి దయచేయండి ప్రభా. బిడ్డలు ఎంతో కూడా ప్రభా ఎన్ని భారాలు, ఎన్ని శోధనలు ప్రభా, ఎన్ని అపవాది శక్తులు తండ్రి బిడ్డలు చుట్టుముడుతున్నాయి ప్రభా. వాళ్ళని బలపరచండి తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడానికి వాళ్ళని ప్రభా నీ సన్నిధానంలో గడపడానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన ఈ సిలువ ధ్యానాన్ని బట్టి ప్రభా, సిలువలో ఇచ్చిన రక్షణ బట్టి ప్రభా, సిలువలో పలికిన 7 మాటలు బట్టి ప్రభా నేను ఎంతగానో ప్రభా మేము నేర్చుకుని మేము బలపడడానికి మీరు ఇచ్చిన ఈ రాత్రికాల సమయంలో కృపను బట్టి మీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలు ప్రభా ఎంత బాధ తండ్రి, ఎన్ని వేదల తండ్రి. ఆ రాత్రికాల సమయంలో జరిగిన పస్కా బలిలో ప్రభా నిన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి నా శరీరం అన్నావు ప్రభా, ఇది నా రక్తం అన్నావు ప్రభా. ఆ రక్తాన్ని ప్రభా సిలువలో కూడా ప్రభా నేను జ్ఞాపకం చేసుకున్న మనిషిని కూడా నువ్వు రక్షించావు తండ్రి. ఒక దొంగను కూడా రక్షించావు ప్రభా. నేను రాత్రికాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని రక్షించండి దేవా, నీకు వందనాలు. మమ్మల్ని రక్షించండి ప్రభా తండ్రి. ఎవరైతే బిడ్డలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో బలపడి రేపటి దినాన్న ప్రభా నీ ప్రభు బల్లలో పాలు పంచుకున్న బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోండి. సిద్ధపాటు కలిగి చేసిన హృదయాన్ని దయచేయండి ప్రభా. వాళ్ళందరినీ సిద్ధపాటు చేయండి ప్రభా. పస్కా బలిలాగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. నీ బలి తీసుకోవడానికి, నీ రొట్టె తీసుకోవడానికి ప్రభా, నీ ద్రాక్ష రసం తీసుకోవడానికి మా శరీరాల్ని ప్రభా పరిశుద్ధులు చేయండి ప్రభా. మీరు ఆత్మతో నింపండి ప్రభా. ఈ రోజు ఈ మాటల ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడ్డారో ప్రభా, ఏదైతే నేర్చుకున్నారో ప్రతి మాటని వాళ్ళలో ఫలింపజేయండి ప్రభా. వాక్యంతో మాట్లాడి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నీ రొట్టెని ద్రాక్షరసం తీసుకునే శక్తిని మాకు దయచేయమని ప్రభా. ఇంకా ఎన్ని మర్మములు ఉన్నాయో ప్రభా, ఎన్ని మాటలు ఉన్నాయో, ఇంకొక నీ రాకడ కొరకు ప్రభా ఈ రోజు సమాప్తమైంది అన్నావు ప్రభా. ఇంకా నీ రాకడలో వచ్చిన మీ ధన్యతను బట్టి ప్రభా, రక్షణ బట్టి మేము అది పొందుకోవడానికి ప్రభా, ఎంతమంది యాంటీ క్రైస్ట్లు వచ్చినా, ఎంతమంది మమ్మల్ని శోధించినా ప్రభా మేము తప్పిపోకుండా ప్రభా నీ బిడ్డలుగా ఉండడానికి మీరు మాకు అందరికీ కూడా మీ ఆత్మను అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మా బుద్ధిని మాకు ప్రభా సరిచేయండి, మా జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. నిన్ను అనుసరించే విధంగా ప్రభా మా జీవితాన్ని మార్చండి ప్రభా. ఎంత చక్కటి వాతావరణంలో ఇన్ని మాటలు పంచుకోవడానికి ప్రభా, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఇంత ఘనంగా జరిపించుకున్న బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని, వచ్చిన హృదయాన్ని, వాళ్ళ ఇతని సాక్ష్యాల్ని ప్రభా, ఆ బిడ్డలకి ఇచ్చిన రక్షణనే ప్రభా, వాళ్ళకి ఇచ్చిన బాప్తీసాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఎవరైతే మారు మనస్సు పొంది నీ బాప్తీసంలో కడగబడ్డారో తండ్రి వాళ్ళని రక్షించండి. ఒక్కసారి కాదు ప్రభా, 7 రోజులు ప్రభా నీ పరిశుద్ధ సంఘంలో జీవించే శక్తిని వాళ్ళకు ఒక్క వారమైన కృప దయచేయండి. ఒక్క మాట ఎవరిని అనకుండా ప్రభా, ఎవరిని దూషించకుండా ప్రభా, ఎవరిని ఒక మాట నిందించకుండా ప్రభా పరిశుద్ధంగా జీవించడానికి 7 రోజులు మీరు ఇచ్చిన సమయంలో మారగలిగే శక్తిని వాళ్ళకి ఇస్తారని రాత్రికాల సమయంలో. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరిని కూడా ప్రభా మేమేమి అనకుండా మా పరిశుద్ధ దేవాలయాన్ని మేము కాపాడుకుంటూ, మీరు మాలో ఉండే ఆత్మను మేము రక్షించుకుంటూ ప్రభా, మా రక్షణ ఎవరో తీసివేయడానికి ప్రభా అర్హత లేని విధంగా ప్రభా మా రక్షణ మేము కాపాడుకుంటామని ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ రక్షణ ప్రభా, సిలువ మీద కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా, రక్తంతో ప్రభా రక్షణ ద్వారా తండ్రి మమ్మల్ని ఇంకా శుద్ధులు చేయమని ప్రభా. రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ప్రభా మమ్మల్ని ఇంకా కూడా కాపాడమని, రక్షించమని, మాలో ఉన్న బలహీనతకి మీ నలక కొట్టబడే శరీరంతో మమ్మల్ని స్వస్థత విడుదల దాయిచేయును గాక. బిడ్డలందరినీ రక్షించండి ప్రభా. బిడ్డలతో మీరు ఉండండి. బిడ్డలు చేస్తున్న పనుపాటలు దీవించండి. పేరు పేరున్న సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఈ రోజు ప్రభు నీ ఆత్మతో వాళ్ళని నడిపించండి. వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా మీ కృపా కాపుదల ఉంచండి. రాబోయే రోజుల్లో బిడ్డలందరికీ కూడా మీ జ్ఞానాన్ని దయచేయండి, వాళ్ళకి నేర్పించుకునే శక్తిని దయచేయండి ప్రభా. ఏ అప్పగింపులైతే మాకు అప్పగించావో ప్రతి మాటని మేము చివరి దినాల్లో ఉండగా కూడా ప్రభా మా కుటుంబాలని రక్షించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభా. రక్షణ మేము పొందుకోవడానికి మీ కృపని మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాలతో నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధన తేక దుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మిషన్, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదతముల్. ఈ మాహిమీగా కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి నుండి మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ రాత్రి కాల సమయంలో వినబడిన ప్రతి మాట మన హృదయాల్లో సహవాసంగా ఆయన ఆత్మతో మమ్మల్ని, మనల్ని అందరినీ, మన కుటుంబాలందరినీ, జీవజల నిలయంలో ఉన్న బిడ్డలందరికీ సదాకాలం నడిపించును గాక. అందరికీ గాడ్ బ్లెస్.